భైరవన్ సినిమా చూసుకుంటే సార్, సో అన్నదమ్ముళ్ళకు పోటీ అనేది ఒక విధంగా అనుకుంటే, ఈ సినిమాలో వచ్చేసి ముగ్గురు హీరోలున్నారు. నారా రోహిత్ అండ్ హ్మ్. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్. హ్మ్. సో ముగ్గురు కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారు. హ్మ్. సో సినిమా అంచనా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముగ్గురు పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా! ఒక్కడికి ముగ్గురు 3 ఫ్లాపులయ్యాయి. 3 ఫ్లాప్ హీరోలు ఆళ్ళు. ఆ 3 ఫ్లాప్ హీరోలతోటి ఏం ఎక్స్‌పెక్ట్ చేసేస్తాను వెళ్ళి దిగదు ఇటువంటి కుర్రోళ్ళకి. ఏం చూస్తారు ఆళ్ళు? అందరూ ఒకే స్టేజ్‌లో ఉన్నారు. పుష్టి బ్రాండ్ లాగా. దానికి మళ్ళా నువ్వు నన్ను అడిగితే నేను మళ్ళా చాలా చాలా బాగుంటుందండి అనాలా? ఎలాగంటన్నా? ముగ్గురు సీన్‌లో లేరు. బెల్లంకొండ సురేష్ కొడుకు లేడు. ఆళ్ళలో అందరిలో బాగుండేవాడు బెల్లంకొండ సురేష్ కొడుకు ఒకటే బాగుంటాడు. కొంచెం ఒడ్డు పొడుగుంటాడు. అతను అవుట్ బిజినెస్ వైజ్. ఏదో హిందీలో కొంచెం డబ్బింగ్ ఉండేది, అది లేదు ఇప్పుడు. అదేందే ఛత్రపతి ఏదో చేసినట్టున్నారు రాజమౌళిదే. దాంతో అతను ఉన్న మార్కెట్ పోగొట్టున్నాడు అక్కడ. రవితేజకి ఒక్కడికే అన్ని ఒక 7-8 రాష్ట్రాల్లో డబ్బింగ్ మార్కెట్ ఉంది. వీళ్ళెవరికి లేదు. వీళ్ళెవరికి ఇది యాక్షన్ సినిమా అయితే డబ్బింగ్ చేయడానికి బెల్లంకొండ సురేష్ కొడుకున్నాడు కాబట్టి ఎంత పోయినా మార్కెట్ దానివల్ల అక్కడ కొనొచ్చు. అతను కానీ అందులో యాక్షన్ హీరో అయి ఉండాలి. యాక్షన్ సినిమాలే కొంటారు. డబ్బింగ్ కొంటాకు వచ్చే ప్రొడ్యూసర్లు 10 మంది ఉన్నారు అక్కడ అటు సైడ్ నార్త్లో. వాళ్ళు ఇక్కడ సినిమా స్టార్ట్ అయిన వెంటనే పిలిస్తే వస్తారు. అది యాక్షన్ అంటే మాట్లాడితే కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ టైప్ సినిమా అనుకో కొంటారు. లేకపోతే సినిమా కొనరు. అది నేను మంచి సినిమా తీస్తున్నానండి, సంకీర్తనలాగా లేదా శేఖర్ కమల్లాగా లవ్ స్టోరీ అంటే పోతారు వాళ్ళు, బ్యాగ్ వేసుకుపోతారు లోపలికి. అవి కొనరాలు, ఓన్లీ యాక్షన్ సినిమాలు కొంటారు, మాస్. ఆ విధంగా బెల్లంకొండ సురేష్ ఉండటం వలన మేబీ కొంచెం ఉండొచ్చు. కానీ వీళ్ళ ముగ్గురు సినిమా మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ మంచు విష్ణు చేసిన దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు. అతను ఒకడు ఉంటేనే, అతను ఒకడుండే అతను వాళ్ళ ఫ్యామిలీ వేసి చూసుకోవాలి సినిమాలు. 5-6 పిల్లలు వేసుకెళ్ళి. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ 4 రోజులు ఉన్నాడా, 1 రోజు ఉన్నాడా, 2 రోజులు ఉన్నాడా అనేది పక్కన పెడితే, తర్వాత అక్షయ్ కుమార్ ఉన్నాడని అక్కడ. ఆ విధంగా ఇది ఒక పెద్ద పాన్ ఇండియా అని చెప్పేసి ఇప్పుడు 2-3 కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెడతారు. ఉన్న యూట్యూబర్లు, ఫేమస్ యూట్యూబర్లు అందరితోటి మాట్లాడి ఇవన్నీ చేసి ఎలక్ట్రానిక్ అన్నీ కలిసి మినిమం ఒక 3 to 4 crores ఖర్చు పెడితే ఈ మీడియాలకి ప్రమోషన్కి. ప్రమోషనల్ ఫంక్షన్ అని కాదు, ఫంక్షన్ చూస్తే ఏ ప్రయోజనం లేదు. ఈ ప్రమోషన్ ఫంక్షన్ వల్ల ఏ దమ్మిడిగా ఉండదు. ఓన్లీ త్రూ యూట్యూబ్స్ ఎలక్ట్రానిక్ మీడియా చేయగలిగితే, ఆ బస్సు పట్టి రాగలిగితే, నేషనల్ మీడియాలో ఏ అర్నాబ్ గోస్వామి దగ్గర హిందూయిజం అంటే ఎక్కువ వాల్యూ ఇచ్చి బీజేపీ ఛానల్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళ ద్వారాను ఇది ఒక మంచి కాజ్తో చేస్తున్నాం, ఓం నమ శివ అని చెప్పి ఏం చెప్తే నేషనల్లో కూడా బస్సు పట్టుకొస్తే ఒకళ్ళు తెలియకపోతే చెప్తున్నాం, మనం ఐడియా ఇస్తున్నాం మంచి విష్ణుకి. ఆ విధంగా చేస్తే అది దానికి కూడా కొంత మార్కెట్ వస్తుంది. దానికి ఇంకా దికాణా లేదు ప్రస్తుతం. రావాలంటే శివుడిని పెట్టుకుని రావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఆ శివుడు ప్రభాస్ వేసి ఉంటే బాగుండేది. మరి శివుడు అక్షయ్ కుమార్ వేసినట్టున్నాడు. మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆ సౌండ్ చేస్తారు. ఇప్పుడు ఆ సౌండ్ చేయాలి, లేకపోతే టేకర్స్ ఉంటారు. ఎవరు తీసుకుంటారు, ఎవరు రిసీవ్ చేస్తారు? అని చేత ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కొంచెం కదలికి వస్తుంది. ఇందాక ఎవడో ఆడికి అవసరం అది, ప్రభాస్ ఎన్ని రోజులు తీసుకున్నారని పెట్టి ఆడికి ఎక్స్ట్రా ఆడి పేరు చందు వచ్చిపోయాను. ఆడు అడుగుతున్నాడు ఆడికి ఎన్ని రోజులు తీసుకునే ఎందుకు? వాళ్ళే అది గోప్యంగా ఉంచి చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు తీసుకుంటారు. అర్థమైందా మీకు? ఆ 2 రోజులు 3 రోజులు డబ్బులు తీసుకోకుండా ఉంటాడు కూడా ప్రభాస్. మోహన్ బాబుకున్న ఆ పేరుకి, ఆయనకి ఆ పేరు ఉంది, అప్లికేషన్ చేయించుకోగలడు. మరి అర్థమైంది ఇప్పుడు మీకు? సో ప్లస్ మంచు విష్ణు ఈజ్ ఇంటెలిజెంట్ గై, బాయ్ అనొచ్చు నేను, ఇంటెలిజెంట్ బాయ్. బికాస్ అన్నీ తెలుసు, బిజినెస్ తెలుసు, వాళ్ళ ఫాదర్ అడుగుజాడలో ఉంటాడు. అని చేత అంత అలా చేయించుకుని ఉంటారు. ప్రభాస్ ఎక్కడ మహాడలేదు. నేను ఆ సినిమాలు చేస్తాను ఇప్పుడు ఒకసారి మహాడా ఆట ఆడ్డు పలుకే బంగారం అయ్యేలాగా ఉంటాడనమాట. అర్థమైంది ఇప్పుడు? పొద్దున అంతగా ఇంతన్నో ఏడు నువ్వు ఇంత ఇలా కూర్చోగలిపి అన్నారు. దానికి మళ్ళీ దానికి నెక్స్ట్ సినిమాకి అతను దెబ్బ వస్తుంది. అతను మాట్లాడకూడదు. మరి మామూలుగానే ఏ సినిమాకి మాట్లాడు అతను అంచేత అతని వలన అతనికి దెబ్బ రాకూడదు యాక్చువల్గాను. ఇది ఏదేమైనా ఫైనల్గా ఈశ్వరుడి మీద తీసే సినిమా కాబట్టి బాగా ఆడాలనే కోరుకుంటాం యాక్చువల్గాను. అది ఒక మంచి ఐడియా ఇచ్చి తీసాడు యాక్చువల్గా. మామూలుగానే రూపాయి ఖర్చు పెట్టి 2 రూపాయలు అని చెప్పి సినిమా ఫీల్డ్లో
దాన్ని కొలమానంగా వీళ్ళు కూడా చెప్తారు. ఓకే. అది మనం గాలి తీసేయకూడదు. కానీ ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ గిలిగిసి పక్కన పెట్టండి. తర్వాత ఎవరో ముగ్గురు ఉన్నారు కదా, మహావీర ఫ్లాప్స్, వాళ్ళ ముగ్గురు గురించి ఎక్స్పెక్టేషనే ఉండదు. ఇందులో వేరే రాష్ట్రాల్లో వచ్చి మేము కూడా కొనుక్కుంటాం ఒక 5-6 కోట్ల కంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ బెల్లంకొండ సురేష్ కొడుకు. ఓకే. అతనికి కొంత మొన్నటి వరకు ఉంది. ఇప్పుడంటే కొంచెం తగ్గి ఉంటుంది. వీళ్ళ ముగ్గురులోనూ బాగుండేది కూడా అతనే, మనిషి సమానంగా అందంగా మస్కులర్ బాడీ. తర్వాత ఇక్కడ ఆడితే మనోజ్ గుజ్ ఆడద్ది. ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి పోటీగా తీసేది ఏదో సరదా చూద్దామని చూస్తారు. ఆడియన్స్ నేను ఆలోచించేంత కులంకషంగా ఆలోచించరు కదా, ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరూ మనం చూద్దాం, ఆ విధంగా అతను చూస్తారు. ఇంకా నారా రోహిత్ చాలా సినిమాలు మానేశాడు కదా పాపం. వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్గా పోయినట్టున్నారు, రామూర్తి నాయుడు. సో అతను ఎడిషనల్ అయితే అతని వల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉంటుంది. కానీ బట్ వీళ్ళిద్దరి వలన మెయిన్ బెల్లంకొండ సురేష్ కొడుకే. అతనికి బ్రహ్మాండమైన మార్కెట్ ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. కానీ ఆ ఛత్రపతి శివాజీ డైరెక్ట్ సినిమా తీయడం పొరపాటు. ఇక్కడ నుంచి కొనుక్కునే రాజమౌళి ప్రొడ్యూసర్ల దగ్గర అక్కడ తీశారు. మళ్ళీ అది రవితేజ యాక్ట్ చేసిన సినిమాని, అది డిజాస్టర్ అవ్వటం ఇది జరిగింది మొత్తానికి. అనవసరంగా తీసి దెబ్బతిన్నారు. అంతకుముందు చక్కగా ఇతనికి మార్కెట్ ఉండేది. ఇక్కడ తీసిన ప్రతి తెలుగు సినిమాకి అక్కడ మంచి మార్కెట్ ఉండేది, ఒక యాక్షన్ హీరో కింద. అంచేత మరి ఇప్పుడు అలా మేనేజ్ చేశారు. కానీ బట్ ఐ డోంట్ నో, మేనేజ్ చేసి ఉంటారు. డబ్బులు పట్టుకుపోవు. తర్వాత పట్టుకు ఆ డైరెక్టర్ మీద వివాదం పట్టుకొచ్చారు. చిరంజీవి మీద ఏదో కార్టూన్ వేసాడని అండ్ ఆయన దుమ్మెత్తేస్తున్నారు, డైరెక్టర్ని కరిచేస్తున్నారు. అది తెలియదా మీకు? డైరెక్టర్ని బాధేస్తారు బయట, యూట్యూబ్ అంతా. చిరంజీవిని రామ్ చరణ్ ముసలోడు అయిపోయిన తర్వాత ఎత్తుకున్నట్టుగా ఒక కార్టూన్ వేసాడు ఎప్పుడో వీడియో. అంచేత అటు ఒక వీడియో తీసి క్షమాపణ చెప్పారు, లేకపోతే నీ జీప్ పగల కొడతాం అంటున్నారన్నమాట. ఆ టైప్లో మొత్తం ఒకటి కాదు, అన్ని ఛానల్లో మీరు ఇంకా అడగకుండా కూడా అది కూడా చెప్పేశాను. అది ఆ సినిమా కొంచెం బ్యాడ్ అయింది. సినిమా బ్యాన్ చేయమన్నారు చిరంజీవి ఫ్యాన్స్ అంతా. మీకు అర్థమైంది మీకు? అంత తప్పు చేయకూడదు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడాలనే కోరుకుంటాం. ఎందుకంటే ముగ్గురు యంగ్ ఒకప్పుడు యంగ్ హీరోస్లా అనిపించుకుని వాళ్ళు చేశారు కాబట్టి. అది దీనికి పోటీగా వేస్తుంటే ఆడను, కన్నప్పకి పోటీగా వేస్తుంటే ఆడు ఉండేది. అప్పుడు కూడా ఆడొచ్చే ఉంది, సినిమా బాగుండొచ్చే ఉంది. మరి త్రీ ఇడియట్స్ ఆడలేదు అమెరికాది. ఆడాలనే కోరుకుంటాం. విష్ ఆల్ ద బెస్ట్.